వాళ్ళ హస్బెండ్. రజిత అనే ఆమె తన ముగ్గురు పిల్లల్ని పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. పురుగుల మందు పెట్టి పెరుగన్నంలో పెట్టి చంపేసింది ముగ్గురు పిల్లల్ని. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అది కారణం ఏంటంటే రీయూనియన్ వాళ్ళ ఆమె టీచర్‌గా ఉంటుంది. వాళ్ళు 10థ్ క్లాస్ రీయూనియన్‌కి వెళ్ళినప్పుడు ఎవరితోనో పాత 10థ్ క్లాస్ మేట్‌తో మళ్ళీ అఫైర్ స్టార్ట్ అయింది. ఆ అఫైర్ కోసం అతను "నువ్వు గాని పెళ్లి చేసుకోకపోతే నేను చేసుకొని ఉండేవాడిని. నువ్వు పెళ్లి చేసుకొని బిడ్డలు గాని వేసావు కదా" అని అంటే, "లేదు ఇప్పుడు నా బిడ్డలు చంపేసి వచ్చేస్తాను. నేను పెళ్లి చేసుకో" అనింది. వాడు అయితే చెయ్యి ఆ పని అన్నాడు. ఆ పని చేసి ఆమె. సో, ఆహ్, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్ నగర్‌లో రోడ్కలి అనే ఒక స్మాల్ టౌన్‌లో ఒక ముస్కాన్ అనే ఒక ఆవిడ 24 ఏళ్ళు. ఆమెకు అర్హాన్ అండ్ యనయ అనే అర్హాన్‌కి 5 ఏళ్ళు, యనయకి 1 ఇయర్ పాప. సో, ఒక బాబు, పాప ఇద్దరిని ఆమె పాయిజన్ ఇచ్చి, ఆమె గూడా విషం ఇచ్చి ఇద్దరు పిల్లల్ని చంపేసింది. ఆహ్, ఆ పిల్లలు చనిపోయిన తర్వాత ఎలా చనిపోయారు తెలీదన్నట్టుగా ఏడుస్తుంటే, వాళ్ళకి డౌటొచ్చి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే, పోలీసులు ఆమెను పట్టుకొని విచారిస్తే, ఆమె నేనే చంపేశాను, ఇలా విషం పెట్టానన్నారు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం అది చేస్తే గూడా విషం వల్లనే ఇద్దరు పిల్లలు చనిపోయారని జెప్పారు. సో, ఎందుకు ఇలా చంపేసింది ఈమె అనుకున్నప్పుడు, వీళ్ళ హస్బెండ్ వసీం అని అతను చండీగఢ్‌లో పనిజేస్తాడు. ఈమె పిల్లలతో ఉంటది. సో, ఈ నేపథ్యంలో ఆమె జునైద్ అనే ఒక అబ్బాయితో అఫైర్ పెట్టుకొని కొంతకాలంగా అతనితో అఫైర్ నడుస్తుంది. సో, జునైదు ఈ అమ్మాయి ఇద్దరు కలిసి పారిపోవాలని డిసైడ్ అయ్యారు. ముందుగా హనీమూన్‌కి ఎక్కడన్నా ప్లాన్ చేసుకొని కొద్ది రోజులు గడిపేసి వద్దాము. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకెళ్ళిపోదాము అనుకున్నారు. అనుకోని ఈ మొగుడేమో ఎక్కడో ఉన్నాడు. ఈ పిల్లలు అడ్డుగా ఉన్నారు. ఈ పిల్లల్ని వేరే వాళ్ళు పోషించే పరిస్థితి లేదు. సో, వీళ్ళని మనం తీసుకెళ్ళే పరిస్థితి లేదు. అడ్డుగా ఉంటారు మన ఆనందానికి అని జెప్పి ఆమె ఏం చేసిందంటే ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసింది. ఇది ఎస్పీ సంజయ్ కుమార్, ముజఫర్ నగర్ ఎస్పీ సంజయ్ కుమార్ డీటెయిల్‌గా చెప్పాడు. రెండోది ఆ మానసిక పరిస్థితి కూడా కరెక్ట్‌గా లేదనేది కూడా ఆయన అంటున్నాడు. అంటే ఈ అబ్బాయి జునైద్ అంటే ఒక ఉన్మాదమైన ప్రేమ అనొచ్చు, లేకపోతే దాన్నేమన్నా అనొచ్చు. ఒక అబ్సెసివ్ రిలేషన్‌షిప్‌లోకెళ్ళిపోయింది. దాన్ని పాథలాజికల్ అటాచ్‌మెంట్ అంటారు మామూలుగా సైకాలజీలో. అట్లాంటి ఒక పాథలాజికల్ అటాచ్‌మెంట్ ఏమవుతుందంటే, వాళ్ళు ఆ వ్యక్తిని వదులుకోరు. తమ ప్రాణమన్నా తీసుకుంటారు, వేరే వాళ్ళ ప్రాణమన్నా తీస్తారు. అలాంటి ఒక పాథలాజికల్ అటాచ్‌మెంట్. మనకి సోనమ్ విషయంలో గూడా అదే చూసాం. సోనమ్ గూడా తన ప్రియుడి కోసం ప్లాన్డ్‌గా పెళ్లి జేసుకొని అతన్ని చంపేయడానికి కూడా అంత ప్లాన్ జేసిందంటే, మొన్నెవరో చెప్తున్నారు ఆమె ఉత్తరప్రదేశ్‌కి 1000 కిలోమీటర్లు బురకా యేసుకొని టాక్సీలో ఎక్కడ అసలు ఫుడ్‌కి కూడా ఆగలేదంట. అంత అంటే ఒక రకమైన ఉన్మాద పరిస్థితి, అబ్సెసివ్ ఇది ఉంటే తప్ప ఇలాంటి పనులు చెయ్యరు. సో, అలాగా ఇప్పుడు ఈమె గూడా ముస్కాన్ గూడా ఇలా జునైద్ అంటే ఒక రకమైన అబ్సెసివ్ పాథలాజికల్ అటాచ్‌మెంట్ ఉందనేది సంజయ్ కుమార్ చెప్తున్నాడు. రెండోది దీన్ని ఇలాంటి కండిషన్‌ని సైకాలజికల్‌గా చెప్పేదేంటంటే చాలా మందికి స్త్రీలకి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లేదా సైకోసిస్ అంటారు. అంటే బిడ్డలు పుట్టిన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు ఒక డిప్రెషన్, ఒక సైకోసిస్ స్టేజి ఉంటదనమాట. ఈమెకు కూడా పాప పుట్టి, ఎన్నయ్య పుట్టి 1 ఇయర్ అయింది. సో, ఈమెకి అది ఉంది అనేది కూడా చెప్తున్నారు. అలాగే వీళ్ళకి పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఉంటది. అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. అట్లాగే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. అంటే తనకి తాను ఇంపార్టెన్స్ ఇవ్వడం, తన ఆనందానికే తను ఇంపార్టెన్స్ ఇవ్వడం, వేరే వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం, సెల్ఫ్ సెంట్రిక్ అప్రోచ్ అంటారు దాన్ని. అంటే ప్రతిదీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తారు. నాకు ఉపయోగమా? నాకు లాభమా? నాకు మంచా? నాకిష్టమా? ఈ విషయాలే ఉంటాయి తప్ప, వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించని ఒక నార్సిసిస్టిక్ ధోరణి గూడా ఉండే అవకాశం ఉంది. సో, ఇంకొకటేందంటే, మన జెండర్ రోల్స్ అనేది ఇండియాలో ప్రాబ్లమ్ ఏందంటే, పెళ్లనేది ఒక ఎంట్రాప్‌మెంట్‌గా అంటే వీళ్ళకిష్టం లేని పెళ్లి చేసుకొనుంటారు. అరేంజ్డ్ మ్యారేజెస్. దాంట్లో ఇరుక్కుపోయినట్టుగా ఫీల్ అవుతారు. దాని నుంచి బయటికి రావాలనిపిస్తది, రాలేరు. ఈ లోపల పిల్లలు పుట్టేస్తారు. ముఖ్యంగా స్త్రీల పరిస్థితి ఏందంటే, సమాజం ఆమోదించిన విధంగా ఈ పెళ్లి నుంచి బయటికి రావాలి అంటే డైవోర్స్ లాంటివి ఇంకా సామాజిక ఆమోదం అనేది క్లియర్‌గా పొందలేదు.
రెండోది స్త్రీలకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లల పెంపకం అంతా స్త్రీల బాధ్యతే. అందుకని కూడా బర్డెన్ పెరిగి, ఈ పిల్లల వల్లనే నా జీవితంలో ఫ్రీడమ్ పోయింది. వీళ్ళు లేకపోతే నా డ్రీమ్స్ అన్నిటిని నేను ఫుల్‌ఫిల్ చేసుకునేదాన్ని అన్న ఒక ఇది ఏర్పడుతుంది. మనం గాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పిల్లల్ని కనుక్కోవాలని తీవ్రంగా ట్రై చేసే తల్లులు కూడా పిల్లలు పుట్టిన కొంతకాలం తర్వాత ఈ పిల్లలు చస్తే బాగున్ను అనే డైలాగులు చాలా సార్లు మనం వింటాం. ఆ మధ్య కూడా బెంగుళూరులో ఆహ్, ఒక ఇంటర్మీడియేట్ పాప, వాళ్ళ తల్లి ఇద్దరు కత్తులతో పొడుచుకొని చనిపోయినారు, తల్లి, కూతురు. చాలా మంది ఇలాంటి తల్లి కూతుళ్ళు, తల్లి పిల్లల మధ్య ఒక ఘర్షణ తీవ్ర స్థాయిలో ఉంటది. మనకిక్కడ గూడా హైదరాబాద్‌లో ఇద్దరు పిల్లల్ని ఆమె తరిమి తరిమి చంపేసింది ఒక తల్లి. ఎందుకంటే వాళ్ళకి నిరంతరం జబ్బులున్నాయి. వీళ్ళని నేను ఏగలేకపోతున్నాను అని. సో, అంటే కుటుంబంలో స్త్రీల మీద ఉండే ప్రెషరు, పిల్లల పెంపకం గూడా స్త్రీల మీద ఉండడం. స్త్రీలు ఆహ్, ఆహ్, ఆ కుటుంబం నుంచి వివాహ బంధం